హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ముంబై ముచ్చట్లు విత్ మీ రేము. ఈరోజు మా చిన్న బాబుకి జోగాడికి భోగిపళ్ళు పోద్దామని. భోగిపళ్ళు పోయాలంటే కొంచెం డెకరేషన్ కావాలి కదా. అందుకే నేను ఇది కుండ వస్తుంది కదా, మన నురగ కుండ, పాలు పొంగకుండా అది తయారు చేద్దామని చెంబులో పేపర్లు పెట్టాను. పైన కాటన్ పెడతాను, చూపిస్తాను. ఇదిగో ఇదంతా ఎలా చేయాలి, ఎలా చేస్తున్నాను ఏంటి అని ఇది ఇంకా ఇలా పెడుతున్నాను. బాగా ఎందుకు అంటే బాగా రావాలని ఈ కాటన్ అయితే పెడుతున్నాను. అమ్మా కాటన్ అంతా నీట్గా ఇదిగో ఇలా అమ్మా పెడుతున్నాను. ఎందుకంటే ఇది పాల పొంగులాగా వస్తుందని. అదంతా అయ్యాక ఎలా ఉందో మేకింగ్ అంతా చూపిస్తాను. ఇంకోండి, ఫైనల్గా అయితే నేను ఇలా రెడీ చేశాను. ఇది కొంచెం పాలు పొంగుతున్నట్టు నురగ కింద. ఇదైతే నా కుండ. కుండ అంటే అదే మనం పెడతాం. అలా ఉందో చూసి చెప్పండి. ఇంకా చాలా తయారు చేశాను, నేనే ఓన్గా తయారు చేశాను. అవన్నీ ఎలా ఉన్నాయో డెకరేషన్ అంతా చేసి చూపిస్తాను, ఓకేనా. కుండ అయిపోయింది కదా. ఇప్పుడు పతంగులు రెడీ చేశాను. అంటే నేనే చేశాను. ఎందుకు అంటే నాకు ఇక్కడ కొబ్బరి చీపురు పుల్లలు దొరకలేదు. సో నేను అందుకే లైన్ డ్రా చేస్తాను. ఇవి A4 షీట్స్ తీసుకొని తయారు చేశాను. ఎందుకంటే నాకు చిన్న పతంగులు దొరకలేదు, ఈ సైజు పతంగులు. సో అందుకని నేను నా డూండీ కోసం కూడా చూశాను. డూండీకి పెద్ద పతంగు దొరికింది కానీ చిన్న పతంగు దొరకలేదు. అందుకే నేను 4 కలర్స్ తీసుకొని ఇలాగ వాటికి ఎమోజీ టైప్లో ఫేసెస్ ఇచ్చాను. వీటిని నేను అక్కడ వాల్కి స్టిక్ చేస్తాను. నేను ఇంకొంచెం డెకరేషన్ అయితే చేయాల్సి ఉంది. అదంతా డెకరేషన్ అంతా చేసి చూపిస్తాను. ఇవ్వండి, నావి పళ్ళవి రెడీ చేసుకుంటున్నా. జోగాడికి భోగిపళ్ళు పోయాలి కదా, అందుకే ఇగో ఈ పసుపు కుంకుమ ప్లేట్లన్నీ రెడీ చేసుకుంటున్నాను. పసుపు వేసాను, కుంకుమ ఏం పర్లా. అప్పుడప్పుడు గాయగాయలు పడతా ఉంటాయి. అక్షింతలు, ఇవి అక్షింతలు కలిపి పెట్టుకున్నాను. అంటూ ఇది ఆవు నెయ్యితో కలిపాను. ఆవు నెయ్యితో కలిపితే ఉంచుకోవచ్చంట. అండ్ గంధం, ఇందులో నా ఫేవరెట్ పన్నీర్ బుడ్డి. ఇందులో పన్నీర్ ఏం లేదు కానీ ఆ బుడ్డి ఎప్పుడు మాత్రం పెడతాను నేను. అందులో పన్నీర్ అయినా. ఇంకా నా నూరుగా కుండ రెడీ అయింది. ఇంకా ఇవి వేయాలి. నేను భోగిపళ్ళు రెడీ చేయాలి. ఇవ్వండి, ఇది యాక్చువల్గా ఇదేంటంటే అగరొత్తులు పెట్టుకునేది, కానీ నేను ఇందులో అగరొత్తులు పెట్టినా ఎందుకంటే ఇందులో నెలదు. సో ఇందులో నేను పువ్వులు పెట్టేత డెకరేషన్ కింద. ఇదిగో మధ్యలో రోజ్ పెట్టా, చుట్టూ ఈ పువ్వులు పెడతాను. ఈ రకం ఒకటే రకం పెడతాము. ఇవి బరువు ఎక్కువ అయిపోతాయండి, అందుకే ఒక్కొక్కటి పెడదాం అనుకున్నాను కానీ ఒక్కొక్కటి కుదరట్లేదు. ఇవి 5 ఉన్నాయి కదా, కావలిస్తే ఈ పువ్వులు పెడతాను. ఇంకా వీటిని ఇలా సైడ్కి డెకరేట్ చేస్తున్నాను. ఇంకో బంతి కూడా ఉంది. ఇది ఆరెంజ్ కలర్ బంతి. ఇంకో బుడ్డ బంతి ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. నిన్న అన్నీ తెచ్చాను. ఇది బాగా వచ్చింది. సో ఇదొకటి. ఇదిగోండి, ఇప్పుడు నా రేగిపండు పళ్ళెం రెడీ చేస్తున్నాను జోబాబు గారికి. ఇదిగో ముందు రేగిపండు వేస్తున్నాను. రేగిపళ్ళుని బోర్నాలు అంటారు, ఇక్కడ కూడా వేస్తారు పిల్లలకి. బోర్ అంటారు, బోర్నాలు అంటారు ఇవి చేయడం. ఇగో ముందు రేగిపళ్ళు వేసాను, తర్వాత ఫ్లవర్స్ కలుపుతున్నాను. ఆరెంజ్ కలర్, రోజ్ పెటల్స్, వైట్ ఫ్లవర్ పెటల్స్. ఇవి చిన్నప్పుడు డబ్బులకి వేసినప్పుడు ఈ డబ్బుల కోసం ఎలా గోల్ చేసేవాళ్ళము అండి. తెగ పడిపోయేవాళ్ళం, ఆ పిల్లల్ని కదిపేసేవాళ్ళం, ఆ రేంజ్లో యుద్ధాలు చేసేవాళ్ళం. ఏదో సినిమాలో సమంత చెప్తుంది కదా, యుద్ధాలు జరగాలి జోధా అక్బరా అన్నట్టు. ఆ టైప్ లాగా ఎంత చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఎవ్వరు కూడా ఒక్క కాయిన్ కూడా తీసుకోరండి. ఏంటో పిల్లలు అలా తయారయ్యారు. జనరేషన్ మన జనరేషన్లో లేదు. ఏమైనా మన 90s కిడ్స్ వేరు.
సో అలాగన్నా ఎప్పుడన్నా వేయాలి. ఇక్కడ కూడా చేస్తారు, బోర్నా చేయడం అంటారు. బోన్ ఈరోజు చేస్తాం. ఇక్కడ అందరూ రేపు చేస్తారు, మకర సంక్రాంతి రోజున. ఇందులో కొంచెం అక్షంతలు కూడా కలిపానండి, పిల్లలు కదా, చిన్నపిల్లల కోసం మంచిది అక్షింతలు వేస్తే అక్షింతలు కలిపాను. ఇందులో కొంచెం చాక్లెట్లు కూడా కలుపుతున్నాను, పిల్లలు ఎలాగన్నా తీసుకుంటారేమో అని. ఇగో నా భోగిపళ్ళు పళ్ళం రెడీ. డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ పువ్వులు పెట్టా, తర్వాత పూల దండలు పెట్టాను, చెరుకర్లు, పతంగ, ఇటు రెండు మధ్యలో టామ్ అండ్ జెర్రీ, అండ్ అటు ఇటు చెరుకర్లకు ప్లాస్టర్లు వేసాను గోడకని తెచ్చడానికి. ఈ పెట్టే క్రమంలో నా పూర్తి ముగ్గంతా పోయింది, భోగి ముగ్గంతా. ఇప్పుడు మళ్ళీ కొత్త భోగి వేయాలి. మా చిన్నోడికి భోగిపళ్ళు కదా, జోబాబుకి. సో ఈరోజు డెకరేషన్ ఇంకా బెలూన్స్ చేయాలి. బెలూన్స్ కూడా చేశాక మొత్తం పూర్తి డెకరేషన్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదంతా నేనే చేస్తున్నాను, బాగున్నా బాగోకపోయినా క్రెడిట్ అంతా నాదే. ఫైనలీ నా డెకరేషన్ ఇలా ఉంది. సింపుల్గానే చేశాను, ఓన్లీ బెలూన్స్ అండ్ కైట్స్. సింపుల్ డెకరేషన్, ఓన్లీ బెలూన్స్, కైట్స్, పువ్వులు నేను పెట్టడం, మా జోగట్ పీకడం. ఇంకోండి టోటల్గా నా టేబుల్. అగో జోగాడు కూర్చునే చైర్. అదో వాడు ఇంకా పరుగులాడుతున్నాడు. ఇది కంది లాంటి వాళ్ళకి అంతే. నా డెకరేషన్తో ఇలా ఉంది నా టేబుల్ డెకరేషన్. ఓకేనా, నా ముగ్గు అయితే పోయిందనుకో ఎలాగో. సో ఇదిగో ఈయన స్పైడర్ మ్యాన్ కో, మా వినాయకుడు, కిట్టయ్య. ముందు వీళ్ళకి వేయాలి కదా, తర్వాతే మనకి బాబుకి. అంతా పీకేశారు, అయిపోయింది ప్రోగ్రామ్ అయితే. ఏదైతే లైవ్ పెట్టామో చూడండి, అంతా పీకేశారు. ఈ కైట్ ఒక్కటి మిగిలింది, బెలూన్స్ అన్నీ తీసారు. నా ముగ్గు పోయింది, ఇంత కచరా మిగిలింది. ఇప్పుడు ఈ కచరా అంతా ఎత్తాను. మీరు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మాత్రం ఇప్పుడు ఈ కచరా అంతా ఎత్తి డస్ట్బిన్లో వేయాలి. తొక్కి పెట్టారు ముగ్గు అంతా. ఇప్పుడు మళ్ళీ కొత్త ముగ్గు వేయాలి. రేపు సంక్రాంతి కదా, తప్పదు. ఓకే, థ్యాంక్ యూ.